దేవుని సంఘం పాడైపోయినా, దేవుని ఇల్లు పాడైపోయినా, దేవుని ఇంటిలో ఎవరుంటారో వారే లెక్క అప్పగించాలి. ఉదాహరణకి మీ ఇల్లు ఉంది, ఇక్కడ చేరున్న మీ అందరికీ తల ఒక గృహం ఉంది, తల ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు ఆ ఇంటిలో లేదా ఆ గృహంలో ఏదైనా ఒక జరగకూడని ఇన్సిడెంట్ కానీ ఇంకేదైనా జరిగినప్పుడు నీకు బాధ్యత ఉంటుందా ఉండదా? చెప్పండి. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను గూర్చినటువంటి బాధ్యత నీదా, నీ పక్కింటోళ్ళదా? చెప్పాలి. మనదే. మన ఇంటిని గూర్చినటువంటి బాధ్యత మనదే, మన ఇంటిని గూర్చినటువంటి శ్రద్ధ మనదే. పక్కింటోళ్ళు పట్టించుకున్నా దానివల్ల ఉపయోగం లేదు. ఎవరికి ఉండాలి శ్రద్ధ? మనకే ఉండాలి. కాబట్టి ఇప్పుడు మన ఇల్లు అనగా ఈ దేహం అనబడినటువంటి దేవుని ఆలయమైన ఈ ఇల్లు కానివ్వండి, దేవుని మందిరం అనబడిన ఇల్లు కానివ్వండి, దుష్టుని చేతిలో పడిపోకుండా, దుష్టుని యొక్క తంత్రంలో పడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఇంటిలో ఉన్న మనందరిది. ఒక పాస్టర్ గారితో లేకపోతే పాస్టర్ గారు వెనకాల వెళ్తాను ఇద్దరు ముగ్గురితో కాదు. అర్థమవుతుందండి? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరిది బాధ్యత? ఎవరు శ్రద్ధ కలిగి ఉండాలి? మందిరములో దేవుని నామం పేరట రక్షించబడి బాప్తిసం పొంది మందిరంలో చేర్చబడిన నాట నుండి కూడా నీ ప్రాణం పోయేంత వరకు, నా ప్రాణం, నీ ప్రాణం అంటే భయపడతా, నా ప్రాణం పోయేంత వరకు ఎవరికి ఉండాలి బాధ్యత? రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తికి. ఎవరి మీదకో తోసేసి, ఎవరినో నిందించి, ఎవరినో గురించి సణుక్కుంటూ జీవితాల్లో కాలక్షేపాలు చేస్తే దేవుని ఇంటి విషయంలో నీకు ఆసక్తి లేనట్టే. ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, ఇక్కడ మిమ్మల్ని అయినా సరే, నన్ను అయినా సరే. కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. ఎందుకు అసలు ఆ మాట అన్నాడు దావీదు అని అంటే, మోషే కాలంలో మొదలుకొని ఈ దావీదు కాలం వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క మందసం ఒక మంచి మందిరంలో, కట్టబడిన మందిరంలో ఏమాత్రం లేదండి. ఆ కారణము చేత దావీదుకు ఒక ఆశ వచ్చింది. అయ్యా ప్రభువా, భూమికి ఆకాశమునకు పట్టజాలని నీవు ఈ చిన్న మందసంలో ఉండి నిన్ను అక్కడికిక్కడికి మోసుకెళ్ళడం మాకు ఎంత మాత్రం బాగోలేదయ్యా. నీకు ఒక మంచి మందిరం కడితే కానీ. అంతకుముందు సౌలు రాజుగా ఉన్నాడు, ఆయనకు రాలేదు ఆ శక్తి. ఇంకా అంతకుముందు న్యాయాధిపతులు ఉన్నారు, వారికి కూడా ఒక మందిరం కట్టాలనేటువంటి ఆలోచన లేదు. మోషే గారి కాలంలో మాత్రమే ఆ యొక్క నిబంధన మందసాన్ని కట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇంకా లేదు. ఆ విషయంలో దావీదు ఆసక్తి కలిగినాడు. ఇంత ప్రపంచానికే, సర్వభూమికి మహారాజు